హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే మేడారం వెళ్ళాను అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో, అప్లోడ్ చేసిన వీడియోలో. సో ఆ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేచామండి. అంటే ముందు రోజు మేము మేడారం వచ్చాము, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ఇంకా నైట్ అక్కడే స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి మేము టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాము. ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో కదా, డే అంతా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇంకా మేము ఎర్లీ మార్నింగే లేచి అందరము రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్దామనేసి. మేము వెళ్తున్నాము మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అండి. చాలా 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 బాగుంటుందంట టెంపుల్. నేను చూడలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో అన్నయ్య వాళ్ళైతే ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళారు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి. చాలా బాగుంటుందంట టెంపుల్. అందరం అయితే ఇక స్టార్ట్ అయిపోయామండి. అందరం ఉన్నామనుకోండి చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. అంటే అందరం కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తూ ఉంటాం కదా. సో చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో ఎర్లీ మార్నింగ్. సో ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయి వెళ్ళాము. ఎక్కడ చూసినా కానీ మామూలుగా వెహికల్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. ముందు రోజు కూడా మేడారంలో మేము దర్శించుకున్నప్పుడు కూడా ఉన్నారు జనాలు. ఇంకా నెక్స్ట్ డేకి అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. సో ఇంకా చాలా వెహికల్స్ కూడా వచ్చాయి. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అందరము. మేము దర్శించుకున్న టెంపుల్ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుందంట టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి హిరణ్యకశిపుడి ఆగడాలను అంతమొందించడానికి మరియు భక్త ప్రహ్లాదునికి ముక్తిని ప్రసాదించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే నరసింహ అవతారం అని అంటూ ఉంటారు. సో నరసింహస్వామి తన ఉనికిని చాటుకోవడం కోసము ఎన్నో దేవాలయాల్లో అవతరించారు. సో అలాంటి పుణ్యక్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాలలో 9 ఉన్నాయంట. సో ఈ 9 క్షేత్రాలను నవనరసింహ క్షేత్రాలు అని కూడా పిలుస్తారంట. అయితే ఆ నరసింహస్వామి క్షేత్రాలలో మొట్టమొదటిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రము మల్లూరి శ్రీ నరసింహస్వామి క్షేత్రం అంట. పూర్వకాలంలో ఇక్కడ మునులు ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేసినట్టుగా చరిత్రకారులైతే చెప్తున్నారు. ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. మేము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి అయితే ఇంకా మార్నింగ్ అయిపోయిందనమాట. చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చిందండి. అంటే ఎర్లీ మార్నింగ్ మనం ప్రయాణం చేసామనుకోండి అసలు అలసట అనేదే ఉండదు, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. చాలా చాలా ఫాస్ట్గానైతే మనం వెళ్ళిపోతాము కదా. సో ఇక్కడ మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యామండి. అందరం అక్కడ దిగాము. ఆల్రెడీ అక్కడ ఇంకా వేరే వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే చాలా చాలా ప్లేసెస్ నుండి కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్నారు. అక్కడ చూస్తున్నారుగా దూరంగా ఒక హౌస్ చాలా బాగుంటుందంట. మేము దూరం నుండే చూసామండి, దగ్గరకైతే వెళ్ళలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా చాలా గ్రీనరీ ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. పిల్లలు లేనివారు ఈ ఆలయానికి వస్తే వారికి ఒక అరుదైన ద్రవ్యాన్ని ఇస్తారంట. ఆ ద్రవ్యం పేరు వచ్చేసి నాభి చందనము. అది స్వీకరిస్తే పిల్లలు తప్పకుండా పుడతారంట. ఇక్కడ సర్వరోగాలను హరింపజేసే చింతామణి జలపాతం ఉంది. ఇంకా ఈ ఆలయంలో దేవుడు మానవ శరీరం మాదిరిగానే మెత్తగా ఉంటాడంట. సో మనమైతే నార్మల్గా ఎక్కడనైతే చూడలేదు కదా అలా. సో ఈ నరసింహస్వామి అలా ఉంటారంట. సో అది వింటుంటేనే నాకైతే ఆ దేవుణ్ణి ఎప్పుడు దర్శించుకోవాలి అని అనిపించింది. చాలామంది చెప్పారు చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అనేసి. సో ఇంకా నాకైతే స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలా అని అలా అనిపించింది అనమాట. సో స్వామివారి ఛాతి మీద కూడా రోమాలు దర్శనమిస్తాయంట. ఇంకా పూర్వకాలంలో చూసుకున్నట్లయితే స్వామివారి విగ్రహము వెలికి తీసే క్రమంలో స్వామివారి మూర్తి మీద ఒక రంధ్రం పడిందంట. ఆనాటి నుండి ఆ రంధ్రం నుండి ఒక ద్రవం కారుతుందంట. అలా అని చెప్పేసి అక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇంకా వచ్చేసి స్వామివారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారంట. పిల్లలకి పడబోతుంటే టక్ ఇట్లా పట్టేస్తాడు.
వీడు చల్ల అనిపిస్తుంది వదిలే. ఇది అన్ని చెట్లు ఉన్నాయి కదా, అందుకే అడవి ప్రాంతం ఉంది కదా. మొత్తం చెట్లే కదా వదిలే. చూశారు కదండి, ఎక్కడ చూసినా కానీ ఎంత పచ్చదనం అనేది ఉంది. కొండ పైన దేవుడు ఉన్నారు. సో మెట్ల మార్గం నుండి మనం వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి రీచ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి అక్కడ అంటే స్నానాలు అవి చేసుకొని దేవుని దర్శనం చేసుకుందామని అనుకున్నాము. సో చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి స్నానాలు చేసి దేవుణ్ణి దర్శించుకుంటారంట. దాని లోపల పోతేనా మనం పోయేద్దాం రావదునే. పొమ్మంటావా? వాళ్ళకేం వదిలే, మనం వాళ్ళు ఏమున్నాయో వదిలే. ఏముండే రావదునే. ఇప్పుడు ఇందాక సాహసం చేస్తున్నాం ఇద్దరము. అదొక పాములేముండవు, ఏముండలేవద్దునే పాముల మేములో ఇంతవరకే అంతే ఇక. ఓకే దా కదా, వాళ్ళు చేయలేని పని మనం చేసినాం. పా అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది. ఇట్లాంటి ప్లేస్లో ఉంటే సూపర్, అసలు మామూలుగా లేదు. లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఫ్రెష్ ఎయిర్. ఇట్లా స్లోప్ ఉంటే ఏం కాదు, ఎక్కేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ టైం ఇంత అసలు ఇట్లా చూసేది నేనైతే ఫస్ట్ టైం. నార్మల్గా ఇప్పుడే ఇంత గ్రీనరీ ఉందంటే ఇంకా వర్షాకాలంలో ఎంత గ్రీనరీ ఉంటుందో ఇంకా మాటలలో చెప్పలేము కదా. చూడ్డానికే ఎక్కడ చూసినా పచ్చదనం, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. దేనికి పెడుతురమ్మా? అందరు పెడుతున్నారు. మీరు దింపుతా ఫోటో ఆడ మంచిగా వస్తుంది. అంటే ఇట్లా ఎర్లీ మార్నింగ్ వస్తేనే మస్తు అనిపిస్తుంది అసలు. వాళ్ళు అనేది కరెక్టే. ఇట్లనేనా మెట్లుండేది? ఇంకా ఇంకెక్కాలా? ఓకే ఓకే, స్నానం పెట్టి చేసుకోవాలా? చెప్పండి. ఆరవ శతాబ్దానికి పూర్వం నుండే ఈ క్షేత్రం ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ క్షేత్రం అంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అను ఇద్దరు భార్యలు ఉన్నారు. క్షేత్ర పాలకునిగానేమో పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇంకా క్షేత్రానికి పశ్చిమాన
వేణుగోపాల స్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే చింతామణి జలపాతం అండి. దట్టమైన అడవిలో కొండలపై నుండి ఆ జలధార ఎలా వస్తుందో కూడా తెలియదండి. ఇక్కడ భక్తులైతే భక్తి స్నానాలు చేస్తారు. ఇంకా మేము కూడా స్నానాలు చేసి ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. సో అక్కడ చూసారు కదండి, ఎంత బాగా కొండలపై నుండి వాటర్ అనేది వస్తుందో, అసలు ఎలా వస్తుందో కూడా తెలియదండి. ఎటు చూసినా పచ్చగా ఉంది. కొండలు పైన మనము పైనకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తే టెంపుల్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. భక్తులు అయితే చాలామంది వస్తూ ఉన్నారు. స్నానాలు చేసుకొని మళ్ళా దేవుని దర్శనం అయితే చేసుకుంటున్నారు. మేము కూడా అందరం స్నానాలు చేసి ఇంకా మేము కూడా దేవుణ్ణి దర్శించుకోవాలి అనుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడే అండి చింతామణి జలపాతము. ఇటు సైడు అంటే కొంచెం ముందుకు ఒకటి ఉంది, మళ్ళీ ఇటు సైడ్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఇందాక నేను చూపించినట్టుగా అటు సైడ్ కూడా కొంతమంది చేస్తున్నారు. కాకపోతే చుట్టూ చెట్లు అండి. ఆ చెట్ల మధ్యలో ఆ జలపాతం అలా పడుతుంది పైన నుండి. చాలా చాలా బాగా అనిపించింది. స్పీడ్గా నడిచినట్టు. పర్లేదు వస్తా. ఇంకా చాలా చాలా వెళ్ళాలి, స్టెప్స్ ఉన్నాయంట. ఇంత పైన ఎన్ని వందల సంవత్సరాలు అవుతుందో కదా. ఇంకా మేమందరం అయితే స్టార్ట్ అయిపోయాము పైనకి వెళ్ళడానికి. సో ఫోన్స్ కానీ తర్వాత కెమెరా కానీ ఏది అలో లేదు. అందుకోసం అని చెప్పేసి మేము అవన్నీ తీసుకెళ్ళలేదు. ఇంకా పైనకి వెళ్ళి దేవుని దర్శించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కిందికైతే వచ్చాము. చాలా చాలా సంతోషం అనిపించిందండి దేవుని దర్శించుకోవడము. కంపల్సరీ ఇలాంటి పుణ్యక్షేత్రాలను కంపల్సరీ మనం దర్శించుకోవాలండి. చాలా పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎటు చూసినా గ్రీనరీ, కొండలు, అలా దేవుడు పైన స్టెప్స్ నుండి మనం వెళ్ళాలన్నమాట. సో చాలా సంవత్సరాల క్రితము ఈ టెంపుల్ని అయితే వాళ్ళు నిర్మించారని చరిత్రకారులు అయితే చెప్తున్నారు. అంటే రీసెంట్గా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేశారేమో నాకు తెలియదు. బట్ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా సంవత్సరాల నుండి ఉన్నది అనేసి అయితే అంటున్నారు. సో ఇంకా పూజారి గారు కూడా దేవుడి ప్రత్యేకత గురించి చెప్తూ ఉంటే నిజంగా చాలా ఇదనిపించింది. చాలామంది భక్తులు ఆ పూజారి గారు చెప్తుంటే అలా వింటూ ఉన్నారు. ఇంకా మేము దర్శనం మంచిగా అయ్యింది. మేము అందరం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అందరం కిందికైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా చాలా వెహికల్స్ అయితే వచ్చాయి. అంటే చాలామంది ఎక్కడెక్కడి ప్లేసెస్ నుండి కూడా దేవుని దర్శించుకోవడానికి వచ్చారండి. చాలా చాలా ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మనం టెంపుల్స్కి వెళ్ళడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరం ఉంటాం కదా, ఫ్యామిలీ అందరితో మనము టెంపుల్కి వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా మేమందరం అయితే మా వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక స్టార్ట్ అయిపోతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.